సో ఇండియాలో మనకి 15 crores పైగా నీ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్నారు. దాంట్లో మనకి 26% వరకు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి జరుగుతున్నాయని చాలా స్టడీస్లో అయితే తెలిసింది. ఇక్కడ నీ రీప్లేస్మెంట్ సర్జరీని 10 years పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో చాలా మందిని ట్రీట్ చేశారు డాక్టర్ దినేష్ సుంకర గారు. సార్, అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎవరికి అవసరం పడుతుంది సార్? మోకాల అరుగుదల అనేది ఇప్పుడు లాస్ట్ ఈ 20 years లో ఎక్కువ చూస్తున్నాం. అంతకుముందు అరుగుదల ఉండేది కానీ ఎవరో ఒక 1000 మందిలో మనకు ఒకరికి ఇద్దరికి అరగటం చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ పర్సెంటేజ్ పెరిగిపోయింది అరుగుదల. సో ఈ అరుగుదల అయిపోయిన తర్వాత పూర్తిగా స్టేజెస్ ఉంటాయి. దాంట్లో ఇనిషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ ద్వారా కానీ లేకపోతే ఫిజియోథెరపీ ద్వారా ట్రీట్ చేస్తాం. సివియర్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మాత్రం నీ రీప్లేస్మెంట్ చేస్తాం. మీరైతే 10 years పైగా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే చాలా మందికి మీరు ట్రీట్ చేశారు కదా. ఓవరాల్ గా ఎంత మందికి మీకు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేశారు? నేను మోర్ దాన్ 1000 నీ రీప్లేస్మెంట్స్ చేశానండి ఇప్పటి వరకు. సో 99% దేవుడి దయ వల్ల అందరికి చాలా వెరీ గుడ్ రికవరీ వచ్చింది. అండ్ ఇమీడియట్ రిజల్ట్స్ తో కూడా పేషెంట్ నా దగ్గరకు వచ్చి నడవటం కానీ, ఒకటే పేషెంట్ రికవరీ అవటం వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా చాలా మందికి నీ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్ లో చాలా మందికి చేశాను నేను. ఒక ఫ్యామిలీలో ఒక 45 చేయడం నీ రీప్లేస్మెంట్స్. వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర చేయించుకోవటం, వాళ్ళ రికవరీని కూడా నేను దగ్గరుండి చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి మొబిలైజ్ చేసి ఇంటికి పంపిస్తాను అనమాట. అండ్ కొంచెం కేరింగ్ అప్రోచ్ లో వెళ్తాను. పేషెంట్ ని కొంచెం వరీ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కౌన్సిల్ చేసుకొని చేస్తాను. సో అందుకని పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి విల్లింగ్ గా చేసుకొని హ్యాపీగా వెళ్తారు. 1000+ అంటే అది బిగ్ నెంబర్ చెప్పాలంటేనే. సో ఇంత సక్సెస్ రేట్ రావడానికి రీజన్ ఏంటి సార్? పేషెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్రే తీసిన తర్వాత ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ చేయడం, అంటే మనం అర్థం చేసుకోవడం, అలాగే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే ఆపరేషన్ తర్వాత కూడా మనం పోస్ట్ ఆపరేటివ్గా ఇమీడియట్గా ఇవాళ ఆపరేషన్ చేస్తే సాయంత్రమే పేషెంట్తో మూమెంట్స్ చేయించేస్తాం. సో పేషెంట్ కూడా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో 1 day నాకు రికవర్ అయిపోయింది, మూమెంట్స్ వచ్చేసినాయి. అలా ప్రీ ఆప్ పోస్ట్ ఆప్ ప్లానింగ్ వల్ల మనకి హోమ్ విజిట్ కూడా పేషెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాం ఎలా ఉంది, మీకు అవసరం ఉందంటే ఇంటికి కూడా పంపించి మనం డ్రెస్సింగ్ చేపించడం కానీ, వాళ్ళకి సంబంధించిన ఆన్ కాల్ ఫెసిలిటీ కూడా ఉండటం వల్ల మనకు ఓవరాల్ ప్లానింగ్ వల్ల మనకి సాధ్యం అవుతుంది. ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతారు? వాళ్ళ పనులకు ఎంత తొందరగా వెళ్ళగలరు పేషెంట్స్? మనం ఇవాళ ఆపరేషన్ చేసాం అనుకోండి, మనం సాయంత్రానికే నడిపించేస్తాం. యూజువల్గా చాలా మందిలో మిత్ ఉంటుంది ఏంటంటే మనం ఎన్నో రోజులు మంచం మీద పడుకొని ఉండాల్సి వస్తుంది అని చెప్పి భయపడతా ఉంటారు. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. సో పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి మనం బ్లాక్స్ ఇస్తాం ఇంట్రా ఆపరేటివ్ ఆపరేషన్ థియేటర్లో. సో దానివల్ల పొద్దున్న చేస్తే సాయంత్రానికి నడిపించేస్తాం పేషెంట్. నెక్స్ట్ కూడా 2 days వరకు మనకు డ్రెస్సింగ్ అనేది ఉంటుంది. డ్రెస్సింగ్ చేసి సెకండ్ డే నుంచి మనం పేషెంట్ ఇంటికి పంపించేస్తాం. ఒక 2 weeks తర్వాత మనకు సూచర్స్ అనేవి ఉంటాయి, అవి తీసేస్తాం. దాని తర్వాత నుంచి నార్మల్ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ లో మనకి పెయిన్ అనేది ఎంత వరకు ఉంటుంది సార్ పేషెంట్స్ కి? ఈ ప్రొసీజర్ వల్ల సివియర్ పెయిన్స్ అయితే ఉండవు, బట్ కొంచెం మైల్డ్ పెయిన్స్ ఉంటాయి. అది ఏ సర్జరీ కానీ ఉంటాయి. సో అలాంటి మైల్డ్ పెయిన్ మాత్రం ఉంటుంది, సివియర్ పెయిన్ అయితే ఉండదు. అదర్ కంట్రీస్ నుంచి కూడా ఎక్కువ మంది పేషెంట్స్ రావడానికి గల రీజన్ ఏంటి? ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు? అదర్ కంట్రీస్ లో ఏంటంటే ఈ ప్రొసీజర్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. సో వాళ్ళకి చాలా బర్డెన్ ఉంటుంది. ఈవెన్ ఇన్సూరెన్స్ ఉన్నా ఏది ఉన్నా వాళ్ళకి ఓవరాల్ ప్యాకేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం మంచి ఇంప్లాంట్ అంటే అదర్ కంట్రీస్ లో ఏషియా ఇంప్లాంట్ నే చాలా తక్కువ బడ్జెట్ లో చేయడం జరుగుతుంది. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా మనది బాగుంటుంది, ఎందుకంటే మనం పర్సనల్ కేర్ తీసుకుంటాం కాబట్టి పేషెంట్ కూడా సాటిస్ఫైడ్ ఉంటాడు. ఈ ట్రీట్మెంట్ కి మన దగ్గర పేమెంట్స్ ఎలా ఉంటాయి సార్? ట్రీట్మెంట్ కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం వైట్ కార్డ్ ఫెసిలిటీ ద్వారా కూడా మనం రీఎంబర్స్మెంట్ ద్వారా సర్జరీ చేస్తున్నాం. ఆ ఆప్షన్ చాలా తక్కువ సెంటర్స్ లో ఉంటాయి, అది మన సెంటర్ లో ఉంది. అలాగే దాంతోపాటు ఇన్సూరెన్స్ తో చేయటం కానీ, లేకపోతే క్యాష్ పేమెంట్ లో కానీ, లేకపోతే ఈఎంఐ ద్వారా కూడా, సో మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా మన సర్జరీ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్ తర్వాత పేషెంట్ కి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? మన దగ్గర 24/7 సపోర్ట్ ఉంటుంది. 6 months వరకు మన పేషెంట్ కి ఫుల్ టైం అవైలబుల్ గా ఉంటాం అనమాట. సార్, ఇన్ కేస్ సిటీ బయట ఉన్న వాళ్ళు అయితే గనక మీరు ఎలా హెల్ప్ చేస్తారు సార్? సిటీ బయట ఆంధ్రాలో కానీ డిఫరెంట్ స్టేట్స్ లో ఉండే వాళ్ళకి మనం ఫుల్ 24/7 ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్తున్నాం అనమాట. సో దానివల్ల ఆన్లైన్ నేను వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాట్లాడి కన్సల్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.